దేవుడు చెప్తున్న మాట ఒకటి, నీవు నా మనిషివా. రెండవది ఏంటి అన్నమ్మ గారు? సైతాను మనిషివే. అవిశ్వాసులు యవనస్తురాలు నిలబెట్టి, అక్కడ యవనస్తురాలు నిలబెట్టి, అమ్మా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఉదయమే నువ్వు గుర్తొచ్చావు. ఎందుకు గుర్తొచ్చావు తెలీదు నాకు. నువ్వు గుర్తురాగానే గుర్తొచ్చావు అంటే అసలు లేవటమే, నిద్రపోయి లేచిన వెంటనే నువ్వు గుర్తొచ్చావంటే ఏదో కారణం ఉంది. కాబట్టి రా, దేవుడు నీతో ఏం మాట్లాడుతాడు రా అని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత చెప్తూ ఉన్నాను, అమ్మా నాన్న కష్టపడి పనికి వెళ్ళి రూపాయి పోజేసి నిన్ను చదివిస్తూ ఉన్నారు. నిన్ను చదివిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? చదువుకోవాలి. కానీ ప్రేమలు, మెసేజ్లు, ఫోన్లో వీడి తర్వాత ఇంకోటి తర్వాత ఈడైపోయడం ఇంకోడికి, ఆడైపోయడం ఇంకోడికి. ఎంతమందిని మార్చి మెసేజ్లు పెడతావమ్మా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసాడు అంటే యేసయ్య కృప నీ పైన ఉంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేశాడంటే ఒక్కసారి చెప్పు చూడు సేవకుడా అని నాకు చెప్పాడు దేవుడు. ఓసారి ఆమె పాప జీవితాన్ని గుర్తు చేయి అని దేవుడు నాతో చెప్పాడు. ఎవరు పాపపు స్థితిని గుర్తు చేశాడో అనుకుంది, ఈయన బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువు, బోధకుడైన నజరేయుడైన క్రీస్తు సామాన్యంగా నాతో మాట్లాడుతున్నాడు అనుకుంది. ఎవరమే? సమరయ స్త్రీ. ఈయన మాట్లాడుతున్నాడంతే. ఆయనకు నీళ్ళు కావాలి, నేను నీళ్ళు ఇవ్వాలి, ఇవ్వాలా వద్దనేది నేను నిర్ణయించుకోవాలి అని ఆమె ఇవ్వాలా, జీవజలాన్ని ఇవ్వాలా వద్దనేది ఆయన నిర్ణయించుకోవాలి అని మాట్లాడుతున్నారు అనుకుంటుంది. కానీ చివరికి ఆమె గుర్తించింది ఏంటో తెలుసా? నా పాపపు స్థితిని దేవుడు గుర్తు చేశాడు అని చెబుతుంది. నా పాపపు బ్రతుకును, నా పాపపు జీవితాన్ని దేవుడు గుర్తు చేశాడని గ్రహించి, అయ్యో నా పాపపు స్థితి ఇతనికి ఎలా తెలుసు, నేను పాపినని ఇతనికి ఎలా తెలుసు, వ్యభిచారినని ఈయనకి ఎలా తెలుస్తూ, ఒకవేళ తెలిసింది అంటే ఈయన సామాన్యమైన మనిషి కాదు, మానవుడు కాదు, ఈయన దేవుడే. ఈయన స్థితి తెలుస్తుంది, ఈయన పరిస్థితి తెలుస్తుంది. చూడండి, దేవుడు మనకు కూడా చాలా విషయాలు బయలుపరుస్తాడండి. ప్రార్థనలో ఉన్న వారికి చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థనలో ఉన్న వారికి దేవుడు చాలా విషయాలు తెలియపరుస్తాడు. ప్రార్థనలో ఉన్న వారికి దేవుడు చాలా విషయాలు ముందుగానే మార్గాన్ని సరళం చేసి, సావు కూడా నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, సావు కూడా వాళ్ళకి ఈ మాటలు చెప్పు, సావు కూడా ఈ మాటలను వాళ్ళకు బోధించని దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు. ఒక విషయం చెప్పనా? ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి చేతిలో తాలిబొట్టు కనిపిస్తుంది. సంవత్సరం అయింది. ఆడు షాపుకి వెళ్తా దేవుడు చూపించాడు. షాపులో తాలిబొట్టు కొనుక్కోవటం చూపించాడు, మడత పెడుతుంది, ఇది చెవులు పెడతాం చూపించాడు. నేను అనుకున్నాను కలయమూలే అనుకున్నా. చూడండి, అబ్బా ఆ దర్శనం చూసిన తర్వాత అసలు నన్ను నేనే నమ్ముకోలేని పరిస్థితి. అమ్మో, ఎగ్జాక్ట్లీ దేవుడు నాకు కళలో నాకు ఇవి కొన్నిసార్లు అది కళా దర్శనం తెలియని పరిస్థితుల్లో ఉంటాం. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఏంటంటే, నాకు ఇటు తాలుబొట్టు ఎన్ని కనిపిస్తే నేను అతనితో చెప్పా. అతను పిలిచి, బాబు ఏంటి నీ చేతిలో తాలుబొట్టు కనిపిస్తుంది, ఏంటి నీ జేబులో తాలుబొట్టు కనిపిస్తుంది ఏంటంటే, పక్కకి వెళ్ళిపోయాడు ఫోన్ పట్టుకుని. ఫాదర్ గారు తెలిసిపోయింది అన్నాడు ఫోన్ చేసి. నాకేం తెలియలేదు, దర్శనం మాత్రమే కనిపించింది. ఎవరో చెప్పేశారు అన్నాడు ఆడు. నో, నాకెవరు చెప్పలేదు. ఏంటి ఇలా కనిపించడానికి కారణం ఏంటి? ఏదన్నా
నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావా, ఏంటి నీ పరిస్థితి అంటే ఆడు అనుకున్న ఎవరో చెప్పారు, అందుకని ఫాదర్ గారు ఇట్లా అన్నారు. అస్సలు పీఠం దగ్గర నుండి మాట్లాడుతున్నాను, నాకు చెప్పలా, కానీ అది మాత్రం దర్శనం కనిపించింది. అతను వెళ్ళిపోయి ఫోన్ చేసి ఫాదర్ గారు తెలిసిపోయింది అన్నాడు. ఇంకా మిగతాది ఏం జరిగిందో తెలీదు. తర్వాత నెక్స్ట్ చెప్తాం. అది అంటే ఏంటంటే దేవుడు కొన్ని సేవకుల ద్వారా కూడా బయలుపరుస్తూ ఉంటాడు. మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రార్థన పూర్వకమైన సేవకుడు మీకు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, అది సింపుల్గా తీసుకోకూడదు. అది ఎందుకో దేవుడు అతని ద్వారా నాతో చెప్పించాడేమో. దేవుడైతే పాడు పనులు చేయమని చెప్పడు కదా, దేవుడైతే కీడు చేయమని చెప్పడు కదా, దేవుడైతే మోసాలు చేయమని చెప్పడు కదా. దేవుడు ఏం చెప్తాడు, అయ్యా నువ్వు ఇలా నడుచుకో, లేకపోతే ఏదైనా శోధన రాబోతుంది జాగ్రత్త, లేకపోతే నువ్వు ఏదో పాపంలో ఉండిపోయావు జాగ్రత్త, ఏదో బలహీనత నీలో ఉండిపోయే జాగ్రత్త, ఏదో వ్యసనాలకి గురైపోయి ఉన్నావు జాగ్రత్త అని దేవుడు చెప్పినప్పుడు మనం వినాలి. వింటే దేవుడు నిన్ను రాబోయే శోధన నుంచి తప్పిస్తాడు, రాబోయే సమస్యల నుండి నిన్ను తప్పిస్తాడు, రాబోయే ఆటంకాల నుండి యేసయ్య నిన్ను తప్పిస్తాడు. గమనించుకోవాలి. ప్రైజరా, దేవుడు కొంతమంది సేవకులతో దేవుడు మాట్లాడి కొన్ని యేసయ్య ముందుగానే బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడి సేవకులు చెప్పింది వినాలి. చూడండి, ఆ యవనస్తురాలను నిలబెట్టి, అమ్మా మీ మమ్మీ డాడీ మీ బంధువులు లేదా అన్న అక్క చెల్లి తమ్ముడు ఎంతో కష్టపడి నేను చదివిస్తున్నప్పుడు నువ్వు ఒకడికి మెసేజ్ పెట్టావు, వాడిని వదిలేసినాక మళ్ళీ ఒకడికి మెసేజ్ పెట్టావు, వాడిని వదిలేసినాక ఇంకోటికి మెసేజ్ పెట్టావు, వాడిని వదిలేసిన తర్వాత ఇంకోటికి మెసేజ్ పెడుతున్నావు. దేవుడు నేను జ్ఞాపకం చేశాడమ్మా. ఎందుకు జ్ఞాపకం చేశాడు? దేవుడు నేను అలా వదిలిపెట్టేయటం యేసయ్యకు ఇష్టం లేదు. దేవుడు నిన్ను అలా విడిచిపెట్టేయటం యేసయ్యకి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు తాగుతున్నావు అనుకో, ఎక్కడో ఒక చోట ఎక్కడో చోట నిన్ను నాకు దొరికిచ్చాడు, నిన్ను నీ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు తాగుతున్నావు, ఏమన్నా అయిపోయి చనిపోతే నీ పరిస్థితి ఏంటి, లేకపోతే మీ బిడ్డల పరిస్థితి ఏంటయ్యా, నువ్వు మారయ్యా అని చెప్పినప్పుడు, నేను మీకు చెప్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుని కృప ఇంకా నా పైన ఉంది, దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ జేవియర్ ఫాదర్ గారిని నా దగ్గరికి పంపించి దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు తెలుసుకో. మా అత్తమ్మ మొన్న వెళ్ళిపోయేది యాత్రకి, ఆపరేషన్ ఇప్పుడు వద్దులమ్మ తర్వాత నేను చేసుకుంటాను అందాల అమ్మాయి ఫోన్ చేసి, మా అమ్మ వెళ్ళిపోయేటట్టు ఉంది ప్రార్థన చేయండి అంది. ఎవరో పప్పలు మారుతమ్మ, కల్లాపరేషన్ చేయించుకుంది. వద్దమ్మా పెళ్ళి నాకు చేసుకో, మేమందరం వస్తాక బాగుంటుంది కాబట్టి అని అట్లా సరే అని వెళ్ళింది. ఆపరేషన్ చేసుకుంది, డమ్మీలు పడిపోయింది 3 రోజులు. మళ్ళీ ప్రార్థన చేసిన, ప్రభు క్షమించు, ఆమెను మైకి లేపండి, అయ్యో కళ్ళద్దాలు చూడు, జయలలితలాగా ఉంది కళ్ళద్దాలు పెట్టుకుని. అదే పరిస్థితి. అలా బోధిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక మాట చెబుతున్నప్పుడు ఎవరింటారు ఆ మాట? చెప్పండి, ఎవరింటారు? విశ్వాసులు వింటారు. దేవుని పైన నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుని పైన విశ్వాసులు. అసలు విశ్వాసులు అయితే ఎందుకు తప్పు చేస్తారు ప్రభు ఫాదర్ గారు అని కూడా అనొచ్చు మీరు. విశ్వాసులు వింటారన్నారు, మరి విశ్వాసులు అయితే అసలు ఎందుకు తప్పు చేస్తారు? అలాంటి పాపాలు విశ్వాసులు చేస్తారా అని మీరు అనుకోవచ్చు. తెలియదు. దావీదు లాంటి వాడు ఒక్కోసారి పడిపోయాడు. దావీదు లాంటి వాళ్ళు ఒకసారి విశ్వాసులో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళలో విశ్వాసం ఉంటుంది కాబట్టి టక్కని పైకి లెగుస్తారు. టక్కని పైకి లెగుస్తారు. ఎందుకంటే విశ్వాసం ఉన్నవాడు దేవుడి మాటలు వింటాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, చూడండి ఇది దేవుని బిడ్డలు, అర్థమవుతుందా నేను చెప్పేది?
దేవుని బిడ్డలు అర్థమవుతున్నా? విశ్వాస అయితే ఆ పాపాలు ఎందుకు చేస్తారండి అనవచ్చు. కొన్నిసార్లు ఎవరు ఎక్కడ ఎలా పడిపోతారో తెలీదు. పేతురుకు విశ్వాసం లేదంటే ఉంది, ప్రాణభయంతో అబద్ధాలు ఆడేస్తాడు. దావీదుకి విశ్వాసం ఉందా లేదా అంటే ఉంది, ఏంటో అలా మాయలోకంలో పడిపోయాడు. సొలొమోనుకి విశ్వాసం లేదా అంటే ఉంది, ఏదో అలా ఆ ఆకర్షణకి గురైపోయి పాపాలు చేసినప్పుడు మళ్ళీ సేవకులు వెళ్ళి బోధించినప్పుడు వాళ్ళ విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ దేవుని వైపుకి తిరిగారు. వాళ్ళు మళ్ళీ దేవుని వైపుకి తిరిగి ఆ పాపాన్ని విడిచిపెట్టారు. అలాగే చూడండి, నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మా అని అన్నప్పుడు, నువ్వు పొరపాటు చేస్తున్నావు తమ్ముడు అని అన్నప్పుడు, నీ జీవితంలో ప్రార్థన లేదు అన్నప్పుడు నిజమే అని నమ్మాలి. అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు అనుసరిస్తారు, ఎవరు వింటారంటే విశ్వాసులు. 2 కొరింథీ స్వరూపివై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవుని సువార్త బోధించినప్పుడు, అన్నం గారు దేవుని సువార్త ఏంటి? వాక్యం. ఒక 10 మందిని కూర్చోబెడతా, ఉదయం కోపం వచ్చినప్పుడు, వీళ్ళు అన్నం కూరలు బోవలు పడేసినప్పుడు, నన్ను హింసిస్తున్నప్పుడు, నన్ను బాధ పెడుతున్నప్పుడు కూర్చుని చెప్పి గంటన్నర 2 గంటల చేత గొడవ పడొద్దమ్మా అని చెప్పేసి పంపిస్తాను బయటికి వెళ్ళగాని. నా గురించి ఆయన చెప్పాడు, నా అంటే అట్ట కాదు, నా బతుకు మార్చమని చెప్పాను, ఆయన కావాలని నా గురించి చెప్పాడు. నీ వల్లగా అయింది నీ మళ్ళీ మొదలవుతుంది. అక్కడికి వెళ్ళగానే కొట్టుకుంటారు. ఏంటి? దేవుని సువార్త బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని మాటలు చెప్పినప్పుడు ఎవడు వినడు? వినకుండా ఏది చేస్తుంది? నువ్వు ఒకవేళ వినలేదంటే నీలో ఎవరున్నారు? దేవుని మాటలు, దేవుని స్వార్థ వినలేదంటే నీలో ఎవరున్నారు? దేవుని మాటలు వినట్లేదంటే మీలో ఎవరున్నారు? వినకుండా చేసేది ఏంటిది అన్నమాక? రూతం ఏంటిది? రూతం అన్న పురుపు గురించి చెప్పా. అక్కడికి వెళ్ళి బేవరు నోడుతుంది అంటాం. ఫాదర్ గారు నా గురించి చెప్పాడు, నాకు చెప్పారు, నువ్వే చెప్పావని ఏడితే మనకెందుకు, దేవుడు చెప్పమన్నాడు చెప్పా అంటే బావురు ఏడుతుందంట. ఏడవలేక ఏడుతుందంట. ఎందుకు ఏడవాలంటే ప్రభు నిజమే, నేను తప్పు చేశాను కాబట్టి సావుకుడి ద్వారా నాతో మాట్లాడే నాకు క్షమించని ఏడవాలి. ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసేదను. చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త వెలుగు అంటే దేవుని గురించి బోధించినప్పుడు, ఆయన మహిమను గురించి బోధించినప్పుడు, ఆయన వెలుగును గురించి బోధించినప్పుడు వారికి ప్రకాశింపకుండానట్లు ఈ లోక సంబంధి అయిన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలగచేయును. వినకుండా చేసేది ఏంటంట? ఈ లోక సంబంధమైన దేవత అంటే ఇదిగో నిన్ను దేవుని సువార్త వినకుండా చేసి, నిన్ను దేవుని మాటలు వినకుండా చేసేది, దేవుని పనులు చేయనీయకుండా చేసేది, దేవుని కార్యాలు చేయనీయకుండా చేసేదంటే ఈ లోక సంబంధమైన దేవత. అంటే టోటల్గా ఈ లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధించిన ఆశలు, కోరికలు, రకరకాలైన చెడు అలవాట్లు అంటే సైతాను దురాత్మ. అదేం చేద్ది నిన్ను? ఏనాడైనా వినండి, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దేవుని మందిరంలో వారి పాపాల నిమిత్తం ఎంతమంది కన్నీరు కార్చారో ఒకసారి క్లాప్స్ కొట్టండి. అందుకని ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ కుర్రోళ్ళు ఉన్నారా, అరే నువ్వేంటో నువ్వు ఏదో నేను ఎందుకు చేస్తాను భలేవాడు నిరూపిస్తావా? నిరూపించు.
నిరూపిస్తావా? నిరూపించు అంటాడు. నీకు నిరూపించాల్సిన నాకేం పట్టిందిరా బాబు? నువ్వు తప్పు చేసావని నిరూపించాల్సిన బాధ్యత నాకేంటి? నాకేమైనా ఉందా? అరే పలానా చోటం తాగేవంటే ఇదిగోరా ఫోటోలు చూడు, ఇదిగో నేను చూశాను, అరే ఆ బార్లో తాగేవంట కదా నువ్వు, ఆ బార్లో తాగుతుంటే ఎవరో కుర్రోళ్ళు చూశారు, నువ్వు తాగొచ్చాలా? దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వు తాగొచ్చా? మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిస్తున్నారు, నువ్వు తాగకూడదు కదా అన్నావు అనుకో, ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? నిరూపించండి, ప్రూఫ్ ఏమైనా ఉందా, ఆధారాలు ఏమన్నాయా చూపించండి అంటాను. నాతో నేనంటాను, ఆధారాలు చూపించాల్సిన అవసరం నాకేముందిరా? నిరూపించాల్సిన అవసరం నాకేముంది? ఆధారాలు చూపించాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. నీకు బోధించమన్నాడు, బోధిస్తూ ఉన్నాను. నీకు దేవుడు చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. మారితే మారు, లేకపోతే లేదు. నేను ఏది చేయాలో, ఏది చేయమన్నాడో అది చేసే బాధ్యత నాదే. ఏది చెప్పమన్నాడో దేవుడు, అది చెప్పే బాధ్యత నాది. ఒకవేళ విన్నావా, మారుతావు. వెళ్ళలేదా, నేను నిరూపించినంత మాత్రం నేను ఇదివరే తాగేవరా, ఇదిగో చూడు అని తీసుకెళ్ళానుకో, మారిపోతాడా? ఏమ్మ మారుతాడాడు? దేవుడి మాటలు వినలేదు, నిరూపించమన్నాడు. దేవుడి మాటలు విన్నోడు రేపు ఇదిగో ఇక్కడే పలానా షాపులో, బ్యాందీ షాపులో డ్రింక్ చేసామంటే ఇదిగో ఫోటో అని చూపిస్తే ఈ షాప్ మానేసి ఇంకో షాప్కి వెళ్తాడు, ఆ షాప్ మానేసి మరొక షాప్కి వెళ్తాడు, అక్కడ మానేసి వేరే షాప్కి వెళ్తాడు. అలా కాకుండా చెప్పిన వెంటనే నిజమే నేను పొరపాటు చేశాను, నిజమే నేను తప్పు చేశాను, నిజమే నేను మహాఘోరంగా పాపం చేశాను కాబట్టి నా జీవితాన్ని మార్చుకోవాలన్నవాడు దేవుని సువార్తను ఆలకించేవాడు. ఇలా ఆలకించకుండా దేవుని మాటలు వినకుండా చేసేది ఏంటో తెలుసా? ఈ లోకదేవరే అమ్మ, ఏమమ్మా నువ్వు ఇప్పుడు ఏం చేసేయకుండా ఎప్పుడు ఏం చేసేస్తావు నువ్వు? ఇప్పుడు ఆనందపడకుండా ఎప్పుడు ఎలో బ్యూటీ పార్లర్కి వెళ్ళు, చక్క మేకప్ వేసుకురా, ఎలో మీ అమ్మ నాన్న ఏడిపించి బట్టలు కొనిపించుకో, ఎలో బంగారం కొనిపించుకో, ఎల్లో బండి కొనిపించుకో. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ఎంజాయ్ చేస్తా? ఈయన మారమంటే మారిపోతావా? దేవుడు చెప్పగా గుళ్ళో ఆయన ప్రసంగం చెప్తే ఆ ప్రసంగిని మారిపోతావా అని చెప్పేది ఏంటి? ఈ లోక దేవత, లోకాశలండి. లోకంలో ఉన్న ఆశలు మనిషిని దేవుని దగ్గరికి రానవదండి బాబీ గారు, దేవుని దగ్గర రానవదు. అందుకనే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ మాటలు ఎవరు వింటారో అవిశ్వాసులు మాత్రమే వింటారు. ఈ మాటలు అవిశ్వాసులు మాత్రమే వింటారు. ఈ లోక దేవత ఇదిగో మనుషులను పక్కదారి పట్టిస్తుంది కదా, అది ఎవరింటారో అవిశ్వాసులు మాత్రమే. విశ్వాసులు సైతాను యొక్క మాట నేను చెప్తా, అమ్మ గొడవ పడకండి అని చెప్తాను. ఆ చెట్టు కిందకి వెళ్ళి మళ్ళీ డమ్మా కొండలు వేసటం, కొండలు పగలు కొడతాం, పోట్లాడుకుంటాం. ఎవరమ్మాళ్ళు? ఈ లోక దేవతలకు సంబంధించిన వారు, అవిశ్వాసం. అర్థమైందా? నువ్వు మళ్ళీ వెళ్ళి తాగుతున్నావు అంటే, ఇంత బోధించిన తర్వాత కూడా ఇంకా నువ్వు తాగుడికి బానిస అయిపోయి తాగుతున్నావంటే నువ్వు దేనికి లోబడిపోయినా ఈ లోక దేవతకే లోబడి. నువ్వు వినకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం నీలో ఉంది. నీకు ఇక్కడ ఉండవులు కొంతమంది కామవరపు కోట నుంచి, అక్కడెక్కడి నుంచో జంగారెడ్డి గూడి నుంచి వస్తారు. ఎండైనా వానైనా వర్షమైనా ఏదున్నా వాళ్ళు వచ్చేస్తారు. అక్కడికి రావటానికి ఆ ఎంట సైతాన్ అంటది, అమ్మ ఎందుకమ్మ యాసంకాలం అంత ఎండలో రోజుకి ఆదివారం 300 పెట్టుకుని వెళ్ళాలా? అంత ఎండలో అక్కడికి వెళ్ళాలా? ఎండాకాలం కదా, వెళ్ళకపోయినా పర్లేదని ఈ లోక దేవత శరీరాన్ని చక్కబెడతానికి ట్రై చేద్ది. అంటే ఏసీ కింద కూర్చోబెడతానికి.
విశ్వాసం ఏం చేద్ది? ఎండ వాన లేకపోతే తుఫానా వెళ్ళిపో అంటది. ఏంటిది? ఈ శరీరము శాశ్వతము కాదు. ఈ శరీరము శాశ్వతమైనది కాదు.